ఇప్పుడు ఓకే వచ్చిందా? చెప్పండి. మీరు గోమాత మీటింగ్కి ఈరోజు ఏంటంటే ఒకటి మనము గాంధీ చౌక్ దగ్గర గోమాత రక్షణ అని ప్రతి ఒక్కరం రావడం జరిగింది. అక్కడికి మీరు రావడం జరిగింది కదా సార్. మీరు గోవుల మీద మీకున్న అభిమానం ఏంది, గోవుల గురించి ఎందుకు మీరు అక్కడ రావడం జరిగింది అనేది నేను ఒక ప్రశ్న వేస్తున్నా. ఏంది కారణం, మీకు గోవులు అంటే ఎందుకు ఇష్టం, మీరు సావుకారులు కదా, గోవులు అంటే ఎందుకు మీకు అభిమానం అని నేను అడుగుతున్నా. జై గోమాత. ఈనాడు మనము ఇందిరా పార్క్ వద్ద గోమహాధరణ చేశాము. ఈ సందర్భంగా మాకు ఆత్మీయ బంధువు గోబంధువు శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు పరిచయం అయ్యారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సేవ అనుకోండి, ఈ మైత్రి అనుకోండి, మనం ఉన్నంత కాలము ఉండాలని కోరుతూ ఈ సందర్భంగా నేను దాచేపల్లి దేవేందర్ గుప్తా, ప్రముఖ తెలంగాణ రచయితను, గోబంధువును, మునుగోడు అసెంబ్లీ చండూరు మండలం ధోనిపాముల గ్రామస్తుని, ఒక మధ్యతరగతి రైతు బిడ్డను. మా చిన్నతనంలో 6-7 గోమాతలు ఉండేవి, ఒక 10-15 ఎద్దులు ఉండేవి, 4-5 బర్రెలు ఉండేవి. అంటే ఒక కొట్టం నిండా ఒక 20-30 ఒక పశు సంపద ఉండేది. మాది 6 ఎకరాలకు వెళ్ళి 60 ఎకరాలు మా నాన్నగారు సంపాదించారు. మళ్ళీ అదే 60 ఎకరాలకు వెళ్ళి మన వ్యాపారానికి అనుకోండి, పెళ్ళిళ్ళ పేరంటాలకు దానికి దీనికి అంతా పోయి మళ్ళీ అదే 6 ఎకరాలకు చేరినాము. అయినా సరే మా చిన్నతనంలో కేవలము గోమూత్రము, గోపేడ, పశువుల పేడతోని మనం వ్యవసాయం చేసేది. ఇప్పుడు గత 40-30 ఏళ్ళుగా మొత్తం ఏ ఎరువులు మనం యూరియా అని అదని ఇదని ఏదేదో పిచ్చికారు కొట్టుకుంటా పత్తి ఏ చేను వేసినా కానీ మనము ఎరువులపై ఆధారపడినాం. అప్పుడు కేవలము పేడ మీద, గోమూత్రం మీద మాత్రమే ఆధారపడి ఉన్నాము. అప్పుడు మనం బలిష్టంగా ఉండేది. అది ఒక 50 ఏళ్ళ క్రితం ముచ్చట, 40 ఏళ్ళ క్రితం ముచ్చట. ఈ 40 ఏళ్ళకి వెళ్ళి మాత్రం ఒక మనిషి యొక్క జీవితం కూడా, ఒక ఆయుష్ కూడా తగ్గిపోయింది. అప్పుడు 100 ఏళ్ళు, 110 ఏళ్ళు, 105 ఏళ్ళు బతికేది. ఇప్పుడు 60 ఏళ్ళు, 40 ఏళ్ళకే, 30 ఏళ్ళకే మన జీవితం మైనస్ అవుతుంది. అలాగే 10 ఏళ్ళు, 5 ఏళ్ళ పిల్లలకే కంటి చూపు లాంటి అనేక వ్యాధులు కూడా వస్తున్నాయి. అంటే సేంద్రియ ఎరువులను వాడకపోవడం, మొత్తము ఈ ఎరువులను ఏది యూరియా బస్తాలని, కోరామండలని, ఆ మందులు ఈ మందులు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంటే ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ వల్ల పశు సంపదను తగ్గించి ట్రాక్టర్లని, మన యాంత్రిక వ్యవసాయం ద్వారా మొత్తము సర్వనాశనం, వ్యవసాయ రంగం సర్వనాశనం అయిపోయింది. ఇటు కేంద్ర రాష్ట్రం అయిపోయింది, కేంద్ర పాలకులు అయిపోయింది, రాష్ట్ర పాలకులు అయిపోయింది. ఈ వారి కూడా ఒక అర్ధభాగం వాళ్ళకు కూడా పాపం ఉందని ఇప్పుడు చెప్పక తప్పదు. ఇప్పటికైనా మనం కోరేది ఏంటంటే ప్రతి మండలంలో మీరన్నట్లు ఒక గోశాలను ఏర్పాటు చేయాలి. ప్రతి గోవు ఒక రైతు అడగగానే ఒక గోమాతను ఇవ్వాలి. ప్రతి నెల అతనికి 2000-3000 గోసేవ కింద అందజేసినట్టయితే ఒక 1-2 ఏళ్ల తర్వాత అతనే రైతు అతని గో సంపదన ద్వారా గవర్నమెంట్కు ఇంకా వెన్నుదన్నగా నిలబడతారు. అలాగే మనం చెప్పేది ఏంటంటే గోశాలలో వాళ్ళు చాలామంది కేవలము గోశాల నిర్వహణకే పరిమితం అవుతుందని మనం చెప్పేది ఏంటంటే గో ఆధారిత వస్తువులను తయారు చేయాలి. గో అగరబత్తీలు, గో అమృతము, గో పంచామృతము, అలాగే జీవామృతము, గో ధూప్ స్టిక్లు, గో అగరబత్తీలు, అనేక రకాల వస్తువులను మనం తయారు చేసి వాటిని మార్కెటింగ్ చేయాలి. ఇప్పుడు గో బంధువులు కానీ, గోసేవకులు, గోరక్షకులు అని వాళ్ళు ఏమవుతున్నారో వాళ్ళు మొదలు తీసుకోవాలి. గోశాలలకు అండదండగా మనం ఉండాలి. ప్రతి నెల మనం ఒక 500 రూపాయలు, 1000 రూపాయలకు సరిపోని మనము ప్రతినిత్యం కొనేవి, అగరబత్తి కొనేది, ధూప్ స్టిక్కులు కొనేవి, పాలు కొనేవి, అవన్నీ మనం అలవాటు చేసుకున్నట్లయితే ఎంతో కొంత రైతుకు కానీ గోశాలకు కూడా మనం అండదండగా ఉన్నట్లయితాము. ఈ సందర్భంగా మనం గోమాత జై అంటూ గోమాతపై ఒక చిన్న పాట కూడా ఆలపిస్తున్నాము. ఇప్పుడు ఈ గవర్నమెంట్లు ఏం చేస్తే ఈ గో రక్షించాలని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్లో దీనికి ఏం సహకారం చేస్తే ఈ రైతులకు మనం కాపాడతాం, గోవులను కాపాడతాం అనేది మీ ఆలోచన? అన్నిటికంటే మొదలు గోరక్షణ చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
ఆ గోమాతను జాతీయ ప్రాణిగా ఖచ్చితంగా Hmm. గుర్తించి తీరాలి. Hmm. పార్లమెంటులో ఒక చట్టం చేయాలి. Hmm. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి తమ వంతుగా అక్కడ పంపాలి. కేంద్రం ఏమైతే రూపొందించిందో కఠినంగా Hmm. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత బాధ్యత మరవద్దు. మీ ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లో కూడా అది చేసుకోండి. ఎలక్షన్లు అయిపోయినా కన్నా Hmm. గో చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఈ సందర్భంగా గోమాతపై ఒక చిన్న పాట. ఏ మందిర గోమాత నిన్ను నన్ను సోదర, ఏ మందిర గోమాత నిన్ను నన్ను సోదర, ఏ మందిర గోమాత నిన్ను నన్ను సోదర, ఏ మందిర గోమాత నిన్ను నన్ను సోదర. తెలంగాణ గడ్డ మీద గోగర్జన చేద్దాము, ఇందిరా పార్కు వద్ద గోధర్మ చేద్దాము. తెలంగాణ గడ్డ మీద గోగర్జన చేద్దాము, తెలంగాణ గడ్డ మీద గోగర్జన చేద్దాము, ఇందిరా పార్కు వద్ద గోధర్మ చేద్దాము. గోరక్షణ చట్టాలను అమలు చేయమందిర, గోమాతను ప్రాణిగా గుర్తించమందిర, గోమాతను ప్రాణిగా గుర్తించమందిర. ఏ మందిర గోమాత నిన్ను నన్ను సోదర, ఏ మందిర గోమాత నిన్ను నన్ను సోదర. గవర్నమెంటునేమన్నా గజము భూమి అడిగిందా, గవర్నమెంటునేమన్నా గజము భూమిని అడిగిందా, పాత బస్తీనేమన్నా గోగ్రాసము అడిగిందా, పాత బస్తీనేమన్నా గోగ్రాసము అడిగిందా, కొత్త బస్తీనేమన్నా కొలువు తీరమన్నాదా, కొలువు తీరమన్నాదా. ఏ మందిర గోమాత నిన్ను నన్ను సోదర, ఏ మందిర గోమాత నిన్ను నన్ను సోదర. గోరక్షణ చట్టాలను అమలు చేయమందిర, గోమాతను ప్రాణిగా గుర్తించ